ఇద్దరు పిల్లలున్న ఒక తల్లిదండ్రి ముఖ్యంగా తల్లికి బాధ్యత ఎక్కువ ఉంటుంది. తనే స్కూల్ రెడీ చేస్తుంది, తనే స్కూల్కి పంపిస్తుంది, తనే స్కూల్ నుంచి తీసుకొస్తుంది, పిల్లలకి భోజనం పెడుతుంది, తనకు అన్నీ తెలుసు. ఆ స్కూల్లో ఉన్న టీచర్లతో సార్లతో మాట్లాడేది కూడా ఆ తల్లే మ్యాక్సిమం. సో ఇంట్లో ఉన్న ఆ తల్లి ప్రభుత్వ విద్య కనుక వాళ్ళ ఇద్దరు పిల్లలకు అందిస్తే ప్రతి సంవత్సరం ఎంత లేదన్నా ఎంత తక్కువలో తక్కువ 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఆ తల్లి చేతిలో నిల్వ ఉంటాయి. ఇది అవునా కాదా ఒక్కసారి మీరు కామెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ విద్య ఇద్దరు పిల్లలున్న ఒక తల్లి బిడ్డలకు అందిస్తే, ఉచితంగా అందించే ప్రయత్నం చేస్తే 1,00,000 రూపాయలు మిగిలితే పర్ ఇయర్. ఎవరికి కావాలి 1,000 రూపాయలు లేకపోతే 500 రూపాయలు ఈ స్కీమ్స్? ఒక్కసారి ఆలోచించండి. ఒక తల్లి తన బిడ్డకి జలుబు వస్తేనో, దగ్గు వస్తేనో, జ్వరం వస్తేనో హాస్పిటల్కి పోతే ఓపీ అవుట్ పేషెంట్ కింద డాక్టర్కి చూపించాలి. డాక్టర్ చేయి పట్టుకోవాలంటే ఇవాళ ఎక్కడా కూడా తక్కువలో తక్కువ 200-300కి తక్కువ ఫీజు లేనేలేదు. ఇక టౌన్కి పోతే 500 రూపాయల ఫీజు. నేను బేసిక్ చెప్తున్నా, అంటే చిన్న జబ్బు వస్తే చెప్తున్నా. నేను సీజన్ నడుస్తున్నది కదా, హాస్పిటల్స్ దగ్గరికి వెళ్దాం, మనం కిటకిటలు ఆడుతుంటాయి. ఇక మెడిసిన్స్కి తక్కువలో తక్కువ 1,000 రూపాయలనే పెట్టాలి. ఒకవేళ రోగం పెద్దదైతే పట్టణానికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే, పెద్ద ఆసుపత్రికి పోవాల్సిన పరిస్థితి వస్తే, ఉన్నది అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. ఇట్లా ఒక తల్లి ఇద్దరు పిల్లల మీద ఒక సంవత్సరము వైద్యానికి ఎంత ఖర్చు పెడుతున్నదో లెక్కలు తీయండి. మీరు సరిగ్గా విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం ఈ రకంగా మీరు ఆలోచిస్తే దాదాపు ఈ 1,000 రూపాయలు కాదు, 1,00,000-2 లక్షల రూపాయలని ఒక తల్లి తను నిల్వ చేసుకునే అవకాశాన్ని మీరు ఏం చీరలు, ఇది పెద్ద మూమెంట్ అయిపోయింది. ఇది చీరలో ఈ యొక్క ఆలోచన నుంచి ప్రజలు కూడా బయటికి రావాలి.